మనం న్యూమరాలజీలో ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ చూస్తుంటాం కాబట్టి, అది మంచిదైనా కూడా అదే డేట్‌లో పుట్టిన వేరు వేరు వ్యక్తుల జీవితాలు ఎందుకు వేరు వేరుగా ఉంటాయి? ముఖ్యంగా కవల పిల్లలు. హ్మ్. ఒకే ఇంట్లో ఒకే డేట్‌కి, ఒకే టైంకి పుడతారు. వాళ్ళ జీవితాలు కూడా వేరే వేరేగా ఉంటాయి. ఎందుకు సార్ ఇలా జరుగుతుంది? ఎక్సలెంట్ క్వెషన్. హ్మ్. విమర్శకులకు కూడా మంచి అవకాశం ఇది. హ్మ్. ఒకే డేట్‌లో పుట్టారు, ఒకే టైంలో పుట్టారు, ఒకే ఇంట్లో పుట్టారు. హ్మ్. మరి ఒకళ్ళ లైఫ్ ఒక రకంగా ఉంది, ఇంకోళ్ళ లైఫ్ ఇంకో రకంగా ఉంది. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే హ్మ్. పేరు. ఇద్దరికి ఒకే పేరు పెట్టరు. అవును. ఒకవేళ రామ అని పెట్టినా పెద్ద రామ, చిన్న రామ అని పెడతారు. హ్మ్. ఆ వైబ్రేషన్ మారిపోయిందిగా. అవును. రాముడు దగ్గర అన్ని చోట్ల చూడు. రాముడు పైకి వెళ్తున్నాడు, లక్ష్మణుడి కిందకు వస్తున్నాడు. హ్మ్. రాముళ్ళ 6 ఉంది. రామారావు, రేలింగి, రాజనాల, రాజబాబు, రమణారెడ్డి, రాజేంద్ర ప్రసాద్, రజనీకాంత్, రామ్ చరణ్, రిన్ను, రిలయన్స్, రీబాకు, రేమాన్స్, రీనాల్స్, రూటమ్యాక్, ఆర్ఎస్ బ్రస్, రెడ్డి ల్యాబ్స్, రామోజీ ఫిలిం సిటీ. 6 ఎప్పుడు పైన ఉందిగా. అవును. ఎల్ అంటే ఏంది లో. ఓకే. లక్ష్మణుడు ఎప్పుడు కిందకే వస్తుంటాడు. హ్మ్. కానీ ఇక్కడ లక్ష్మణుడు పైకి వచ్చి రాముడు కిందకు వచ్చిన దాఖలాలు ఆల్మోస్ట్ ఎక్కడా ఉండవు. అవును. ఆల్మోస్ట్ నేను అంటాను. హ్మ్. ప్రతి లాకి అమెండ్మెంట్స్ ఉంటాయి అమ్మ, ఎక్కువ శాతం. హ్మ్. ఇక్కడ ఒకే డేట్ ఆఫ్ బర్త్లో పుట్టి ఒకే టైంలో పుట్టి ఎందుకు వీళ్ళ లైఫ్లో తేడా ఉన్నాయంటే పిలిచే పేర్లో తేడా. ఓకే. ఆయన ఒక పేరుతో పిలుస్తున్నారు, ఈయన ఇంకో పేరుతో పిలుస్తున్నారు. హ్మ్. ఆ పేరుకు ఉన్నటువంటి నంబర్ ఏంటో చూసుకోవాలి, ఈ పేరుకున్న నంబర్ ఏంటో చూసుకోవాలి. ఓకే.